మీరు ఈ ప్రస్థానం తీసుకొచ్చారు కాబట్టి మీకు ఎలాగో కొంచెం మావోయిస్టులు నక్సలైట్ తోటి ఎంతకంత వాళ్ళ భావజాలం ఆయనకు బాగా తెలుసు కాబట్టి వాళ్ళ మూమెంట్స్ అన్నీ ఈ శక్తులతోటి చలపతి ఎన్కౌంటర్ అయ్యాడు కదా, ఆయన ఏదో ట్రావెల్ చేశాడు అనేది సోషల్ మీడియాలో వస్తుంది. కిరాయి హంతకుడు అండి, అన్ఫార్చునేట్లీ మావోయిస్ట్ ముసుగేసుకున్నాడండి. నేను మావోయిస్టులు దేశభక్తులని రామారావు గారు అప్పుడు నక్సలైట్ల దేశభక్తులని 82 ప్రచారం రామారావు గారు అన్నారు. నేను చాలా గౌరవిస్తా ప్రేమిస్తాను నక్సలిజాన్ని, మావోయిజాన్ని, కమ్యూనిజాన్ని. వాళ్ళు అమరులు అయ్యారు, ప్రాణాలు కోల్పోయారు, జాతి ప్రజల కోసం, పేద ప్రజల కోసం ప్రాణాలు అర్పించారు, జీవితాలను పణంగా పెట్టారు, కరిగిపోయారు, దుర్భరమైన జీవితాలను అనుభవించారు. అక్కడ పార్టీలోకి దాంట్లో మావోయిస్టులుగా వెళ్ళిన కుటుంబాలన్నీ కూడా ఎంతో పేదరికాన్ని అనుభవించారు. ఇవాళకి కూడా వాళ్ళు పేదల పక్షపాతాన నిలబడి పేదల కోసం, సమాజం కోసం సిద్ధాంతాలు వేరవచ్చు, మనం విరుద్ధంగా సిద్ధాంతాన్ని మనం విభేదించవచ్చు, కానీ వాళ్ళ త్యాగాలను మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు సురేష్ గారు. వాళ్ళకి లాల్ సలాం, ఎందుకంటే ఆ పేరు చెబితేనే నాకు ఒళ్ళంత పులకిస్తూ ఉంటుంది. వాళ్ళు చేసిన త్యాగాలు, వాళ్ళు చేసిన ఇది పోరాటం అంత పోరాటం కాదు, ఎంతోమందిని విముక్తం జరిగింది. దగ్గర నుంచి చూశారు, ఎంతోమంది విముక్తం జరిగింది సమాజంలో. తెలంగాణ సాయుధ పోరాటం దగ్గర నుంచి మీరు మొదలు పెడితే ఈ దొరలు, పటేల్ పట్వారీలు, ఈ దోపిడీలు, దుర్మార్గాలు అన్నిటి నుంచి కూడా విముక్తం జరిగింది చాలా. ఇది దాంట్లో ఇటువంటి శక్తులు కొంతమంది ప్రవేశించారు. ఇతను ఉమేష్ చంద్ర హత్య దగ్గర నుంచి కూడా ఇతని పాత్ర అనేది ఉందనేది అప్పుడే తెలుసు మాకు. ఉమేష్ చంద్ర అదే కాకుండా రాయలసీమలో కొన్ని కిరాయి హత్యలు కూడా జరిగినాయి. ఇడుపులపై కేర్ ఆఫ్గా పెట్టుకుని, ఇడుపులపై వాళ్ళు ఇచ్చిన పేమెంట్లు తీసుకుని అక్కడే కేంద్రంగా షెల్టర్ జోన్గా తీసుకుని చంద్రబాబు గారి మీద బాంబ్ బ్లాస్ట్, లక్కీగా ఆయన అదృష్టంగా వెంకటేశ్వర స్వామి అదృష్టంతో దయతో ఇచ్చేశారు. అలిపిరి బాంబ్ బ్లాస్ట్కి సూత్రధారి. ఇతని గురించి నాకు 92 నుంచి కూడా నాకు పూర్తిగా సమగ్రమైన అవగాహన ఉంది. ఈ టీం మెంబర్లు ఎవరు, ఏంటి, ఇతను ధర్మవరం ప్రాంతంలో ఏమేం చేశాడు, వీటన్నిటి మీద తంబళపల్లి ఆ చుట్టుపక్కల ఎక్కడెక్కడ యాక్షన్ టీంలో ఉన్నాడు ఏంటనేది నాకు ఆ రోజుల్లో నాకున్న, మీకు తెలుసు కదా ఆ పేర్లు ఇప్పుడు ప్రస్తుతం, కానీ నాకున్న సన్నిహిత సంబంధాల ద్వారా ఆ టీము వాళ్ళందరితో నేను కలిసి ప్రయాణం చేయటం మూలన నాకు ఉంది అప్పుడు అవగాహన ఉంది. తర్వాత మాగుంట సుబ్బరామిరెడ్డి విషయం తీసుకున్నా కూడా మరి ఇంకా డీప్గా వెళ్తే కొన్ని పేర్లు రావచ్చు. ఇతను కూడా దాంట్లో 100% ఉండి ఉంటాడు. ఇంకా డీప్గా వెళ్తే కొన్ని రహస్యాలు మనం బయటికి చెప్పలేము. అంటే ఇప్పుడు అది ఎందుకు జరిగింది అంటే నెల్లూరు రెడ్డిస్ అధికారంలోకి రావడం అనేది ఇష్టం లేదంటారా? ఎస్, అదో పెద్ద మాస్టర్ మైండ్ అండి. పి జనార్దన్ రెడ్డి గారిది కూడా మనం ఆలోచించుకోవాలి. మరి ఆయన మాస్ లీడరు, ఆయన మీద కూడా అటాక్ జరిగింది కదా. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ అంతఃపుర రహస్యాల్లాగాను కొన్ని కుట్ర కోణాలు ఉంటాయండి. దీని వెనక పేరు కూరిన మావోయిస్టులు పేరు పెట్టి జరిగిన నరమేధం చాలా ఉందండి. కిరాయి హత్యలు చేసిన వాళ్ళు కూడా ఇవాళ నక్సలిజం పేరుతో మావోయిస్టులుగా కిరాయి హత్యలు చేసిన వాళ్ళు ఉన్నారు. కిరాయి ప్రైవేట్ సెటిల్మెంట్లు చేశారు, హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ సిద్ధాంతాన్ని భ్రష్టు పట్టి చేసి అల్లరి చేసి మావోయిస్టులు అంటే అసాంఘిక శక్తులు, సంఘ విద్రోహులు అన్నట్టు రూపకల్పన జరిగిపోయింది. కొంతమందికి అది బతుకు తెరుగు ఉద్యమంలాగా అయిపోయి దాంట్లో చేరిపోయి అన్నలు అని చెప్పుకుంటా బయటకు వచ్చి బెదిరింపులు చేసి అది జరిగింది. ఇప్పుడు చలపతి అనే అతను మొత్తం నక్సలై మావోయిజాన్ని మొత్తం ఇప్పుడు లేకుండా చేశాడు, అతనేనా చేయటం? అంటే అప్పుడు వాళ్ళు సమీక్షించుకుంటే బాగుండేది. నక్సలైట్ అగ్రనాయకత్వం అప్పట్లోనే ఇటువంటి చీడ పురుగులను అప్పుడే దూరం పెట్టాల్సింది. ప్రొవిన్షియల్ కమిటీ పీసీ మెంబర్లు వీళ్ళందరూ ఉంటారు, సెంట్రల్ కమిటీ వాళ్ళందరూ కూడా. అప్పుడేంటంటే రిక్రూట్మెంట్ లోపం, కొత్తగా రిక్రూట్మెంట్ ఎక్కడ జరగకపోవటం, సరే ఏదో అవసరం కోసం మరి రకరకాల లోపాలతో టాప్ టు బాటం కొంత పొల్యూట్ అయిన మాట వాస్తవం దాంట్లో. అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగంటే రాజశేఖర రెడ్డి 2004లో అధికారంలోకి వచ్చినప్పుడు చర్చలకు పిలిచినప్పుడు ఇతనే అందరిని తీసుకొచ్చాడు అనేది ఒకటి జరిగింది. మరి అతను మరి సేవ్ అయ్యాడుగా. మరి ఆ తతిమ వాళ్ళందరూ యాక్షన్లో పోయారు చాలామంది. ఇతను అప్పుడు బయటికి రాలా. ఇప్పుడు ఇతను అక్కడంతా కేర్ ఆఫ్ అంతా అక్కడే, అక్కడి నుంచే జరిగింది. చాలా జరిగినాయండి. కొన్ని ఏంటంటే మనం బయటకు మాట్లాడుకుంటాం, శ్రేయస్కరం కాదు, చరిత్ర పుటల్లో అది మరుగున పడిపోయినాయి, మళ్ళీ మనం గుర్తు చేయాల్సిన అవసరం లేదు. గుర్తు చేయటం వల్ల ఇప్పుడు గుర్తు చేయకపోతే పొలిటికల్ సినారియో ఎలా నడిపారు ఆ కడపలో ఉండేటువంటి లీడర్లు,
వైఎస్ ఫ్యామిలీ అనేది 100% తెరమరుగు అవుతుంది కదా. అవును. ఇది ఇంకో కొంతమంది తర్వాత బెంగళూరులో దొరికారు ఈ టీం మెంబర్లు కొంతమంది. వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చారు, ఇక్కడ ఎన్కౌంటర్ జరిగింది, చాలా ఉందలేండి అదంతాను. ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ ప్యారలల్ గా నడిపిందంటారా దీని మొత్తాన్ని? వాళ్ళ కన్సర్న్లో నడిచాడు ఇతను, అందరికీ తెలుసు. అది అక్కడ ఉన్న ఇంపార్టెంట్ వాళ్ళకి కీలకంగా అండర్ గ్రౌండ్లో ఉన్న వాళ్ళందరికీ తెలుసు. ఇవాళ ఇతను చనిపోయినాడు గురించి చెప్పాలంటే తిరుపతిలో ఒక మిత్రుడు ఉన్నాడు, పార్టీలో చేసి తర్వాత సరెండర్ అయిపోయి బయటకు వచ్చాడు. ఇవాళ మంచం ప్యారలైజ్ అయిపోయి కదలలేని స్థితిలో మంచం మీద పడి ఉన్నాడు, కాళ్ళు చేతులు ఇదైపోయి పాపం. లింగప్రసాద్ అని ఎల్పి అంటాము. పాపం అతని దగ్గర చాలా ఉంది, ఇవాళ మాట్లాడలేని స్థితిలో దాదాపు ఆల్మోస్ట్ డెత్ బెడ్ అన్నట్టు ఉంది నాకు. చాలా చలపతి ఒక్కడే ట్రావెల్ అయ్యాడు అంటారా, లేదంటే చలపతి టీముని కూడా టీం ఉంది, గ్రూప్ ఇటువైపు ట్రావెల్ చేయించాడు? ఆ పేరు పెట్టుకుని కొంతమంది లంపెన్ గాళ్ళని పెట్టుకుని అదంతా కొన్ని వాళ్ళు చేసుకుని చేశారు. దాని ద్వారా తర్వాత వచ్చినాయి, దానికి ప్యారలల్గా అంత దానికి ఈక్వల్గా వచ్చినాయి. అప్పుడు ఆర్ఓసీలని అటువంటి కొన్ని దళాలు వచ్చినాయి. అవును, 2004 ఎలక్షన్ ముందు ఆర్ఓసీ అనేది 97, 98లో అది 94లోనే ఆర్ఓసీ ఆల్మోస్ట్ ఏర్పడింది. 94లోనే, 91లో 92లో చీలిపోయింది పీపుల్స్ వారు. కొండపల్లి కేఎస్ వర్గం ఒకటిను గణపతి వర్గంగా 2 చీలింది. తర్వాత కేఎస్ వర్గం నుంచి మళ్ళీ బండాయి మాస్టర్ వీళ్ళందరూ కొంతమంది విడిపోయి అట్లా చెలవల పొలవలకు వచ్చేసి తర్వాత మళ్ళీ పోతులు సురేష్ వీళ్ళందరూ మళ్ళీ ఇంకొక గ్రూప్గా రావడం ఏనాదో ఒక పెద్ద ఇది అనుకోండి, ఎపిసోడ్ అనుకోండి. అప్పుడు అవన్నీ నేను దగ్గరగా చూసిన తర్వాతే నాకు ఈ వీళ్ళ మీద నా నమ్మకం సన్నగా, గౌరవం కూడా తగ్గింది. చలపతిని మీరు డైరెక్ట్గా చూసారా? ఒకసారి చూశాను, ఒకసారి. ఇప్పుడు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉన్నారు అని న్యూస్. అతను చలపతి అని నాకు తెలియదు అప్పుడు చూసినప్పుడు. నాకు పుట్టపర్తి దగ్గర విజయభాస్కర్ అని ఒక అతను ఉంటే అతను ఇది చేసినప్పుడు తర్వాత తెలిసింది నాకు. అప్పుడు లింగప్రసాద్ అని అతను చెప్పాడు, ఇతను పలానా అని చెప్పాడు అనమాట. అంటే తెలియకుండా మారువేషాల్లో పేర్లు కూడా వేరేగా ఉంటాయి. యాక్చువల్గా అది ఆయన పేరు రామచంద్రారెడ్డి గారి ప్రతాప్ రెడ్డి, అతని పేరు చలపతి కింద మార్చుకున్నారు. ఇప్పుడు అక్కడ కూడా స్కేర్సిటీ ఉంది, రిక్రూట్మెంటే ఆగిపోయింది. వచ్చినాడు ఎవడో ఒకటికి ఏదో నడపాలి కాబట్టి నడపటం, వాళ్ళు అదొక ఉన్మాదంగా తయారైపోయింది. దాన్ని ఒక ఇదిగా పెట్టుకోవటం. ఒకసారి లోపలికి వెళ్ళినాక బయటికి రాలేరు, ఎగ్జిట్ ఉండదు. ఎంట్రీ కానీ ఎగ్జిట్ ఉండటం చాలా కష్టం. వచ్చేసి మళ్ళీ బయటకు వచ్చి జనజీవన స్రవంతిలో కలిసి బతకటం అంటే కష్టం. ఇక అదంతా అది ఒక కర్మ అనుకుంటూ వెళ్ళిపోవటమే, అట్ట ముందుకు వెళ్ళిపోవటం. అది ఓకే, నక్సలైట్ మావోయిజం సరే, అది తప్ప ఒప్ప. వాళ్ళేమో బ్యాలెట్ తోటి కాదు బుల్లెట్ తోటి న్యాయం జరిగింది అంటారు. అసలు ఆ వ్యవస్థకి అక్కడ వాళ్ళ కన్సర్న్లో వాళ్ళ గుప్పెట్టో వాళ్ళు చెప్పినట్టు చేసిన మాట వాస్తవం అండి. ఇది వైఎస్ ఫ్యామిలీ, రాజారెడ్డి దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కూడా తెలుసు. అది అందరికీ ఎప్పటి నుంచి? 90s నుంచా? 90 నుంచి 92 ఆల్మోస్ట్ 91 ఆ టైంలో కీలకమైన చర్చలు కూడా జరిగినాయి. ఆ చర్చలు జరిగినప్పుడు కూడా వీళ్ళ మీద డిసిప్లిన్ రియాక్షన్ కూడా చేద్దామని చర్చలు కూడా జరిగినాయి. పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ హైకమాండ్ మావోయిస్ట్ అటువంటివి కూడా మీటింగులు జరిగినాయి. సస్పెండ్ చేయాలి, బహిష్కరించాలి, అది ఇది అని. దాంట్లో కూడా గ్రూపులు వర్గాలు అది వస్తాయి కదా, వచ్చినాయి.